పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, నీ బంగారు పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం. పరలోక వైభవాన్ని విడిచి వచ్చి ఈ లోకములో పాపము ప్రవాహంలో కొట్టుకొని పోతున్న వర్తమాన భూత భవిష్యత్ కాలము సర్వ మానవాళి పాపము నుండి విడిపించి ఇక మీదట పాపము ప్రభుత్వము చేయకున్నట్లు పాపము నుండి మానవాళిని విడిపించి విమోచించి సంపూర్ణమైన విడుదలను ప్రకటించి నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో మీరు జరిగించిన ఈ ఆరాధనను బట్టి మీకు వందనములు. తెరవబడిన గ్రంథములు మా ఎదుటిన్నవి, తెరవబడిన హృదయములు మాకు దయచేయమని ఐక్యనని మీ శ్రోచాట్న మరుపరిచి మీ ఆత్మతో నింపి మాకు కావలసిన వర్తమానంలో ఉన్న ఆత్మీయ సత్యములు మాకు బయలుపరచమని మీ మాట నా నోట నుంచి వర్తమానమును వివరించుచుండగా బలమైన దైవికమైన శక్తి ఈ రాత్రి వర్తమానం ఆలకించిన అనేక మంది హృదయాలను దర్శించి సంధించి వారి నిజమైన స్థితి ఎలా ఉన్నదో వాక్యాన్ని వారు తమ హృదయాలు కన్వయించుకొని పశ్చాత్తాపడి తమ హృదయాలను సరిదిద్దుకొని మీ కొరకు సజీవ సాక్షిగా బ్రతుకున్నట్లు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని మా నోటి మాటలు మా హృదయ ధ్యానంలో మీ దృష్టి యోగ్యములుగా ఉన్నట్టు చేయమని క్రీస్తునామం ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమల దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధ ఘనమైన నామంలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసిన మన పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10వ వచనం వరకు మనము ఒక్కొక్క వచనాన్ని మనము ధ్యానించుకుందాం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్న మాట, దేవుని యొక్క కృప మీకు అనుగ్రహింపబడింది. అది అవసరమైన వాటి వరకే మీరు ఉపయోగించుకోండి, వ్యర్థమైన వాటి కొరకు మీరు ఉపయోగించుకొనవద్దు అని ఆయన వేడుకుంటున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఎవరికి? సంఘానికి, కొరింథీ సంఘానికి ఆయన వేడుకుంటున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు.
అందుకని కదా కృపను అనే పదానికి నిజంగా మనము ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనై ఉన్నామని మన హృదయాలలో స్తుతి కృతజ్ఞతలతో నింపబడినప్పుడు మన హృదయాలు దేవునికి సమీపంగా ఉంటుంది, సమీపంగా మనం జీవించగలుగుతాం. దేవుని ప్రేమ మాధుర్యాన్ని అనుభవించిన వారి జీవితాలలో దేవునికి దూరముగా ఎప్పుడు ఉండలేడు. అందుకనే కదా మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మా ఆశ్చర్యమే మహిమానందమే మా ఆశ్చర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం అని దేవుడు మనకు తన కృపను అనుగ్రహించినప్పుడు దేవుని కొరకు తప్ప మరి ఏ విషయములలో ఆయన కృపను మనము వ్యర్థంగా వాడకూడదు అనే మాటకు అర్థాన్ని ప్రభువారు ఆత్మస్వరూపిగా ఇక్కడ నిలబడి మనతో మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చి అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. ఏంటంటే ఎన్నోసార్లు ఈ పాట విన్నాం, మార్పు చెందవా నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్ని సంవత్సరాలు విన్నాం, కానీ మానవుని యొక్క హృదయంలో ఏమాత్రం మార్పు ఉంటుందా? ఏంటండి అనుకూల సమయం ఇది నని ఎరిగే, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా అని మన ఏదైనా ఒక పనిని పెట్టుకున్నప్పుడు ఆ పని పూర్తయ్యేంత వరకు మనం దాన్ని పోస్ట్పోన్ చేయము. ఒకవేళ చేయాల్సి వస్తుందంటే మనకు ఒక ఎంతో ప్రాముఖ్యమైన పని ఉంటేనే మనము అనుకున్న పనిని మనం మరుసటి రోజుకి మనం దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఇచ్చే రక్షణ విషయంలో మనము ఏ మాత్రము పోస్ట్పోన్ చేయకూడదు. ఒకవేళ మనం రాసే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు రాసే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వచ్చు, ఒకసారి వాళ్ళ రిజల్ట్స్ పోస్ట్పోన్ అవ్వచ్చు, కానీ దేవుడు ఇచ్చే రక్షణ అది ఎప్పటికీ పోస్ట్పోన్ కాదు. Don't postpone the salvation which is coming from the Lord. దేవుని యొద్ద నుండి వచ్చే రక్షణ విషయంలో నీవు చేస్తున్నామంటే దేవుడిచ్చే రక్షణ విషయంలో నీవెంత నిర్లక్ష్య వైఖరిని
కనపరుస్తున్నావో అర్థమవుతుంది. దేవుడిచ్చే రక్షణ విషయంలో పోస్ట్పోన్ చేస్తున్నావు అంటే ఈ లోకంలో దేవుని యొక్క రాకడ ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన క్రీస్తు రక్తంలో కడగబడిన వారు లేపబడతారు, మిగిలిన వారు ఈ భూమి మీదే విడవబడతారు. నీవు విడవబడే గుంపులో ఉంటావో ఎత్తబడే గుంపులో ఉంటావో ఈ రాత్రి దేవుడు ఈ వర్తమానం ద్వారా నీతో, నాతో, మనతో ఆయన మాట్లాడుతున్నారు. చూస్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలనుకున్నావు, లేదా విడవబడిన గుంపులు ఎత్తబడే గుంపులో ఉండాలనుకుంటే ఇన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు కూడా అవసరం లేదు. ఇప్పటికిప్పుడు నీవు మోకరించి, నీవు ఎక్కడ ఉన్నావు, ఏ స్థలంలో ఉన్నావు, ఎక్కడ నుండి వర్తమానాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ నీవు ఉన్న చోటనే మోకరించి నీకు దేవుని దృష్టికి అయిష్టమైన కార్యములు కనుక జరిగిస్తే నీవున్న చోటనే మోకరించి, ప్రభా ఇదో నా జీవితం పాడైపోయిందయ్యా, చెడిపోయింది ప్రభా, నా మనసు చెడిపోయింది, నా ఆలోచన చెడిపోయింది, నేను చూసే చూపు, నేను తలంచే ప్రతి తలపు చెడిపోయిందయ్యా అని నీ హృదయ స్థితిని గూర్చి నీవు దేవుని పాదాలు పట్టిన కృప కొరకు వేడుకుంటూ కన్నీటితో ప్రార్థన చేస్తే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు స్వయంగా ఆయన నీ ఎదుటనే ఆయన ప్రత్యక్షమై నీ హృదయాన్ని మార్చగలడు. మార్చి నేను అనేక మంది చూస్తుండగా అనేక మందికి సజీవ సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ప్రభువు ఆశపడుతున్నా. హల్లెలూయా. తర్వాత వచ్చి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. ఇదిగో ఇదే అనుకూలమైన సమయము, ఇది రక్షణ దినము. ఈ మాట మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయంలో అయినను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును చెరసాలలోను దెబ్బలయందును అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఏంటండి ఇన్ని పరిస్థితుల గుండా ఇతరుల చేత అపోస్తలుడైన పౌలు గారు ఇన్ని పరిస్థితుల గుండా ఆయన ప్రయాణించగలిగారంటే ఓర్పు. అందరు నాకు ఒక వాక్యం బాగా నాకు జ్ఞాపకం వస్తుంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు మనము అతిశయపడుచున్నాము. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడుచున్నాము, కానీ మనమైతే మన దేవుని యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరిని బట్టి అతిశయించాలండి? మన ప్రభువుని బట్టి అతిశయించాలి, కానీ ఈ లోకములో చూసి మన దేనిని అతిశయించకూడదు. ఒకవేళ అతిశయిస్తే అవి లోకంలో ఎంతో కాలము ఉండవు. లోకములో ఉన్న దానిని బట్టి అతిశయిస్తున్నావంటే నీ హృదయంలో క్రీస్తు
క్రీస్తుకు స్థానము లేదు. పవిత్రతతోను పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్య చెప్పుటలోను దేవుని బలము వలనను కుడి ఎడమ నీతి ఆయుధములు కలిగి ఏంటండి దేవుడి ఇచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకున్నప్పుడే అపవాది మీద మనము సులువుగా మనము జయించగలము. ఆమేన్. వీటన్నిటినీ మనము ఈ లోకములో వచ్చే ప్రతి శ్రమను, ప్రతి నిందను, ప్రతి అవమానమును వీటిని మనము సహిస్తూ, ఓర్చుకుంటూ, భరిస్తూ, దీర్ఘశాంతము వహిస్తుంటే లోకములో దేవుని ప్రేమ యొక్క విలువ ఏంటో తెలీదు. కానీ వారి వ్యక్తిగత జీవితంలో దేవుడు వారిని దర్శించినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, అరే ఇంతకాలము నా తోటి సహోదరుడు క్రీస్తు ప్రేమను చూపిస్తుంటే నేను ఎంత ఎగతాళి చేశానా, నేను ఎంత హేళనగా మాట్లాడానా, నేను ఇంత అవమానపరిచి మాట్లాడానా, నేను ఇంత హీనపరిచి మాట్లాడానా, ఇంత తక్కువ అంచనేసి మాట్లాడానా, నా తోటి సహోదరుడు తను నమ్ముకున్న దేవుళ్ళు ఏదో గొప్పతనం ఉంది అని తను ఆరాధిస్తున్న జీవము గల దేవుని యొద్దకు క్రమంగా దేవునికి సమీపంగా చేరుతాడు. దేవుని స్తోత్రం. ఒక్క వ్యక్తి ద్వారా అట్లా అనేక మంది ఆత్మలను క్రీస్తు యొద్దకు నడిపించి సంఘములను ఏర్పరిచి చెరసాలలోను సువార్తను ప్రకటిస్తున్నాడనే నెపముతో ఆ రోజుల్లో అపోస్తలుడైన పౌలు గారి చెరసాలలో బంధించారు. అయినా ఆగలేదు. అనేక సంఘాలకు చెరసాలలో ఉంటూ ఆయన ఉత్తరాలు రాసి సంఘాలను బలపరుస్తూ ఉన్నారు. ఎంత గొప్ప పరిచర్య అండి. ఒక క్రైస్తవుని జీవితం ఎంతో ఆనందంతో, సంతోషముతో, సుఖముతో సాగితే అది క్రైస్తవుని జీవితం అవదు. ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరిస్తూ, ఎన్నో జాగారాలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో బెదిరింపులు, అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ విషయం ఏంటంటే శ్రమలలో నేను అతనికి తోడయ్యందును. హల్లెలూయా. శ్రమలలో నేను అతనికి తోడయ్యందునని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉంటాడు. చూడండి, అక్కడ మనకు అర్థమవుతుంది మన విషయంలో నోరు పారేసుకున్న వారు మన విషయమై అనేకులతో ఘనముగా మాట్లాడే పెదవులుగా దేవుడు మార్చగల సమర్థుడు. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్ములను మేమే మెప్పించుకొనుచున్నాము.
మేము మోసగాండ్రమైనట్లుండియు మేము మోసగాండ్రమై ఉన్నట్లు మైనట్లుండియు సత్యవంతులము సత్యవంతులము తెలియబడని వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారము చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారము అయినట్లుండి బడిన వారమైనట్లుండి చంపబడని వారము దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఎలా? సమస్తము మనము క్రీస్తునందు కలిగిన వారము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏది లేకపోయినా మనం క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మనకు సకల సమృద్ధితో మనల్ని ఆయన నింపగల సమర్థుడు. ఈ రాత్రి నీ జీవితంలో కొరత ఉందని చెప్పి దిగులు పడుతున్నావా? నా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, మనశ్శాంతి లేదు, ఎంత సంపాదించినా అది చిల్లి వేసిన సంచిలాగా అయిపోయింది నా బ్రతుకు. ఎవరి చెప్పుకున్నా నా బాధ ఎవరు తీర్చరు అనుకుంటున్న సహోదర సహోదరి, నీ మానసిక స్థితిని, నీ ఆత్మీయ స్థితిని దేవుడు మార్చడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇదిగో ఇక మీదట ఇప్పటి వరకు నీ జీవితంలో కన్నీళ్లతో నీ దినములుగా గడిపావు. ఇక మీదట నుండి నీ దుఃఖ దినములో దేవుడు సమాప్తం చేసి ఎన్నో పరిస్థితుల మధ్య, ఎన్నో భీతికరమైన పరిస్థితులు గుండా ప్రయాణించావు. చాలు, ఇక నుంచి నేను నీకు సంపూర్ణమైన విడుదలను నేను నీకు ఇస్తున్నాను. నేను నీకు ఏమిస్తున్నాను? సంపూర్ణమైన విడుదల. మనుషులు బంధించిన నేను మరలా దాన్ని మనుషులు బంధించే ప్రతి బంధకాల నుండి నేను నిన్ను విడిపించి ఈ లోకంలో నీవంటే ఎవరు అని అనేక మందికి తెలియబడినట్లుగా నేను నిన్ను నీవున్న స్థలంలోనే అనేక మందికి తెలిసేటట్లుగా నేను నిన్ను నా నామమును బట్టి నేను నిన్ను హెచ్చిస్తున్నాను. ఆయన మనల్ని హెచ్చించే దేవుడే గాని మనలను అణగద్రొక్కే దేవుడు కాదు. శ్రమల గుండా మనం నడుస్తున్నప్పుడు ఆయన మనల్ని ఒక్కడి విడిచిపెట్టడు. మనం ఒక్కడే ప్రయాణం చేస్తున్నాం అనుకున్నాం, కాదు. మనతో పాటు మన జీవాధిపతి అయిన దేవుడు మనతో ఉంటాడు కనుక ఇక మన దేని విషయంలో మనము భయపడవలసిన అవసరం లేదు. కారణం ఆయన మనతో ఉన్నంత కాలము ఇక మనకు నిర్భయమే, మనం నిశ్చింతగా ఉండొచ్చు. మన క్రీస్తునందు
నిరీక్షణ గలవారము గనుక ఇక దేని విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఆయన పక్షంలో నిలబడితే గొప్ప కార్యాలను మన జీవితంలో మనం చూడగలం. ఈ 2024 సంవత్సరంలో మన జీవితంలో ఎన్నో కన్నీళ్ళ మధ్య, ఎన్నో భీతికరమైన పరిస్థితుల గుండా, ఎన్నో భీతికరమైన సందర్భాల గుండా ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణించారో ఇక నా జీవితం ఎప్పటికీ బాగుపడదు అని నిరాశ నిస్పృహలలో కృంగిపోయి ఉన్నారా? కృంగిపోకండి. మీ కన్నిటిని దేవుడు ఆనందనాట్యంగా మార్చే సమయం ఆసనమైంది. మీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. మీ నోటి నిండా దేవుని నవ్వుతో నింపుతాడు. మీ విషయంలో మిమ్మల్ని బంధించిన వారి ద్వారానే దేవుడు మీకు విడుదలను అనుగ్రహించి నీ ద్వారానే అనేక మందికి సువార్తను ప్రకటించే ఆత్మల జాలరుగా దేవుని నిన్ను చేయడానికి ఆయన తన కార్యము ఆయన దిగ్గున లెగిస్తే, ఆయన తన కార్యము మొదలు పెడితే ఏ మనుషులు ఎవ్వరూ ఆపలేరు. No one can stop them. God's miracle. దేవుని కార్యము జరిగే సమయంలో ఏ నరం మాత్రుడు దేవుని కార్యముల ఎదుట ఆపలేరు, అడ్డుపడలేరు. ఆయన కార్యము చేస్తే అది మనందరి జీవితాలు నెరవేరినప్పుడు స్తుతి కృతజ్ఞతలతో నింపబడతాం. అంటే కృతజ్ఞతతో నింపబడిన హృదయాలు దేవుడు మనకందరికి అనుగ్రహించుగాక. దయచేసి స్థలం ఉంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల మా తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లించుకొచ్చిన ఈ రాత్రి వర్తమానం ఆలకించిన ఈ నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. ఎవరెవరు ఎటువంటి పరిస్థితులు గుండా ప్రయాణిస్తున్నారు, ఇక నా జీవితం మారదు, ఇక నా బ్రతికింతే, నా బ్రతుకును మార్చే నాదుడే లేడా అని ఇక దిగులు పడుతున్నా ఈ నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నాము. వారి హృదయంలో నుండి వస్తున్న ఆ కేక, ఆ వేదన, ఆ బాధ, ఆ దిగులను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాము. దానికి ప్రతిగా వారి కన్నీటిని ఆనందనాట్యంగా మార్చి, వారి గృహంలో ఒక చిన్న పరలోకంగా మార్చి, వారి జీవితాల్లో గొప్ప కార్యముల మీద జరిగించి, మీ నామమునకు మహిమకరంగా జీవించే జయ జీవితాలు నాకును మాకందరికి అనుగ్రహించమని, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ప్రభు మీ సన్నిధి, మీ తోడు, మీ కాపుదల, మీ భద్రత మాకు తోడుగా ఉన్నప్పుడు అవి మాకు శ్రమలు కానీ, నిందలు కానీ, వేదనలు కానీ అవి ఏవి కనబడవు నాయన. వాటి నుంచి మాకు దూరపరిచి నీవు మాకు తోడుగా ఉన్నావన్న ధైర్యంతో మేము మా ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ విశ్వాసముతో మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలను గట్టిగా చేపడుతూ మీరిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని అపవాదిని ఎదిరించగల శక్తిమంతులుగా, ధైర్యము మాకు దయచేయమని ఈ రాత్రి వర్తమానమైన అనేక మంది హృదయాలను దర్శించి వారి ఆత్మను సంధించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.